ముస్సోరిలో రాధా గాయత్రి చనిపోయిన రోజు నుంచి రోజుకు ఒక కొత్త కథనాలు బయటకొస్తున్నాయి. ఈ కథనాలకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనేది తెలీదు. రాధా గాయత్రి ఆత్మహత్య, హత్య లేకపోతే ఆమె ఆరోగ్యరీత్యా చనిపోయిందా? వీటి దేనికి క్లారిటీ లేదు. అయితే గడిచిన 10 రోజుల నుంచి కూడా డెహ్రాడూన్‌లో తన కూతురు మరణం మీద అసలు నిజ నిజాలు తేల్చాలంటూ తండ్రి సుధాకర్ పోరాటం చేస్తున్నారు. ఆయన ఒక అంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఒక మాజీ సైనికుడు. అసలు వాళ్ళ కూతురికి సంబంధించి ఏం చెప్తారు ఒకసారి మాట్లాడదాం. అంతో సుధాకర్ గారు ఉన్నారు. సార్, మీరు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు పోలీసులకి మీరేం చెప్పారు? మీకు పోలీసులు ఏ సమాధానం చెప్పారు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే మాకు పోలీసులు అన్నారు, మీరు ఇవాళ ఎందుకు వచ్చారు? 4 days అయిపోయింది. నేను వాళ్ళు ఏం చేసేదంటే చెప్పింది ఫస్ట్ వాళ్ళు చేసిన తప్పు పోలీసులు కట్టాను. వాడు నాకు కాల్ చేశాడు, శ్రీచరణ్. ఏం చేశాడు? మీ అమ్మాయికి ఒంట్లో బాగోలేదు, స్పృహ కోల్పోయి పడిపోయి ఉందని విత్ ఏంటి టికెట్లు కూడా పంపించాడు. అంటే టికెట్స్ అంటే ఎవరికి? మీకు పంపించారా? ఫ్లైట్ టికెట్సా? మీరు అంటే ఎన్ని గంటలకి ఏ రోజు? 15వ తారీఖు సోమవారం 8 గంటలకు 8 గంటల 10 నిమిషాల్లో మ్యాక్సిమం 8:30 లోపు పంపించాడు వాడు. టికెట్లు పంపించి స్పృహ కోల్పోయింది అమ్మాయి ఇదే అని చెప్పుకొచ్చాడు కదా. అంటే ఎన్ని గంటలకండి ఫ్లైట్ మీకు ఆ టైంలో? సాయంకాలం 5:15కి సాయంకాలం ఈవినింగ్ ఫ్లైట్కి పంపించాడు టికెట్లో. ఇదేంట్రా నువ్వు స్పృహ కోల్పోవడం ఏంటి, ఇదేంటి అదేంటి అని చెప్పి నేను పల్స్ చెక్ చేయి, హార్ట్ బీట్ చెక్ చేయి ఇవన్నీ చెప్పాను నేను. వాడు అదేం చేయలేదు, టక్కన పెట్టాడు ఫోను. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆల్రెడీ మూవ్ అయిపోయారు. వాళ్ళు ఢిల్లీ కదా ఉంటారు, వాళ్ళందరూ అక్కడి నుంచి మూవ్ అయిపోయారు. అక్కడికి మూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేసి ఏవో చెప్తున్నాడు. ఏం చెప్పాడండి అసలు మీతో శ్రీచరణ్ రాధా గాయత్రి గురించి? అదే స్పృహ కోల్పోయిందని. మేము ఆడావిళ్ళు ఉన్నాం, టికెట్లు వచ్చాయి, వాడు పంపించాడు. నా మాట ఇటు నుంచి అటు మాట వింటలేదు వాడు. నేను మా అమ్మాయి మొహం చూపించి కనీసం మా అమ్మాయిని ఇచ్చే అంటే ఏవో చేసేస్తున్నారు వాళ్ళు. హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళారని మీరు అడిగారా అసలు ఆ టైంలో? అడిగాను. బాబు వాడు ఏం చెప్పాడు, స్పృహ కోల్పోతుందంటే వాడు ఇంక మాట్లాడడానికి ఆస్కారం లేదు మాకు. వాడు ఆస్కారం లేదు. వాడు బెడ్ మీద పడిపోయింది అది ఇది అని చెప్తున్నాడు. నేను చెప్పాను హార్ట్ బీట్ చెక్ చేయరా, పల్స్ చెక్ చేయరా అని చెప్పాను. నేను చెక్ చేసిన భర్తగా వాడేం చేయాలి ముందు అక్కడ? మనం సలహాలు ఇవ్వకలేదుగా. వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, పెద్ద డెల్లెట్ కంపెనీ పని చేస్తున్నాడు. వాడికి మనం సలహాలు సూచనలు అంత ఇది లేదు కదా. వాడి భార్యని ఎలా కాపాడుకోవాలి వాడికి తెలియాలి. అయిపోయింది అక్కడ నుంచి. నేను ఒకటే చెప్పాను, నాకు అండర్స్టాండ్ అయిపోయింది. వీడియో స్ట్రైక్ అయింది, అక్కడ ఏదో జరిగి ఉండొచ్చు అని అయ్యింది. నేను అప్పుడు వెళ్తూ ఉండగా నాకు ఇది అయింది. పోలీసులు వీళ్ళు ఫోన్ చేశారు నాకు, పంచనామా చేయాలి. ఆ పంచనామా వరకు వెళ్ళిందంటే ఏమైంది క్వశ్చన్? పంచనామా వరకు వెళ్ళిందంటే ఎవరు చెప్పారు మీకు ఈ విషయం? పంచనామా చేయాలని పోలీసులు చెప్పారా, శ్రీచరణ్ చెప్పారు? తహసీల్. నేను మా అమ్మాయి బాడీ టచ్ చేయవద్దు, ఎంతవరకు నేను అక్కడ చేరను అంతవరకు మీరు ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదని కారాకడ్డిగా నేను చెప్పాను. అది వాళ్ళు బేఖాతరు చేశారు, పంచనామా చేశారు. తల్లిదండ్రులు లేకుండా పంచనామా ఎలా చేస్తారు? తల్లిదండ్రులు లేకుండా పంచనామా ఎలా చేస్తారు? తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఏవో చేసి అమ్మాయికి లో బీపీ అది ఇది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. పంచనామా అయిపోయింది అక్కడి వరకు. తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చారు. నా కూతుర్ని ముందు రోజు 6:30 చనిపోయింది అంటే చెప్తున్నాడు వాడు. 3:30కు మేము బాగానే ఉన్నాము, అన్నీ చేసాము, ఏదో చెప్పి 6:30 చనిపోయిన అమ్మాయిని మరుసటి రోజు 10-11 వరకు నాకు చూపించలేదు హాస్పిటల్లో. అది ఎలా చూపించారు? గోనుమూటలో కట్టేసి బెడ్షీట్లు చుట్టేసి ఒక చిన్న ఇలా మొహం చూపించారు. అది కళ్ళు ముక్కు చూశాను అంతే, అంతకుమించి ఏం లేదు. పోస్ట్ మార్టం మీరు వెళ్ళేసరికి అయిపోయిందా బాడీకి సంబంధించి? మీరు చూసే పోస్ట్ మార్టం కూడా వాళ్ళు తొందరపడ్డారు. నేను ఇలా ఫ్లైట్లో వెళ్తున్నాను, ఏవో క్యాబ్ ఇవన్నీ బుక్ చేసుకుని వెళ్ళాలి కదా. ఢిల్లీ నుంచి 6 గంటల జర్నీ అక్కడ చేరాలంటే. మేము 7:30 ఫ్లైట్ దిగాము, క్యాబ్ ఇవన్నీ బయటకు వచ్చి బుక్ చేసినవన్నీ సరే రాత్రి 1:30కి అక్కడ చేరాము వాళ్ళ దగ్గరికి. అప్పటికే పోస్ట్ మార్టం చేసేస్తాను వాళ్ళు తొందరపడుతున్నారు. నేను వద్దు, మా అమ్మాయిని ఎవరు టచ్ చేయడం వీల్లేదని చెప్తూనే ఉన్నాను. నాకు ఇంకా నమ్మకం వాళ్ళ మా సూర్యులో ఉందనే బాడీ. కానీ అప్పటికి డెహ్రాడూన్ తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొచ్చి మార్చిలో పడేశారు. అయితే మాకు అక్కడ ఏదో హోటల్లో రూమ్ బుక్ చేశారు. రాత్రి మరుసటి రోజు 10 గంటలకన్నా మార్చి ఇస్తారు. మీరు వెళ్ళి చూసిన తర్వాత రాధా గాయత్రికి సంబంధించి ఆమె శరీరం మీద ఎక్కడైనా గాయాలు ఉండడం కానీ ఇట్లాంటి గమనించారు? గాయాలు కనిపిస్తాయండి. జస్ట్ ఇలా మేము మార్చి లోపలికి వెళ్ళి ఇంకా నేను ఓపెన్ చేద్దాం ఇదేదో అనుకున్న లోపల వాళ్ళ అమ్మగారు రావడం, ఏడుపులు. మార్చి వాళ్ళు తెలుసు కదా మీరు ఎలా ఉంటారు అక్కడ.
పద్ధతులు. వెళ్ళండి వెళ్ళండి బయటకు తోసేశారు మమ్మల్ని. మార్చురీ థియేటర్లో తీసుకెళ్ళారు, మార్చురీ ఏవో చేశారు, బస్ ప్యాక్ మీరు మొదటి నుంచి కూడా ఒకటి చెప్తున్నారు, శ్రీచరణే ఆమెను చంపేశాడని. అసలు మీకు ఆ డౌట్ ఎలా వచ్చింది అసలు? నాకెందుకు వచ్చిందంటే మా అమ్మాయిని ఎప్పుడూ ఇబ్బంది పెడుతుండేవాడు. మా అమ్మాయి ఏంటంటే హై ఎడ్యుకేటెడ్ పీపుల్. ఆ అమ్మాయికి సమాజంలో ఎలా ఉండాలి, ఎలా చేయాలని A to Z తెలుసు. చాలామందికి సజెషన్లు ఇచ్చేది, చాలామందికి ఇచ్చేది. ఎంఎస్సి సైకాలజీ కూడా చేసింది మా అమ్మాయి. ఎంబీఏ ఎంఎస్సి సైకాలజీ చేసింది మా పిల్ల. అది దానికి అన్నీ తెలుసు A to Z. వీడికి ఏంటంటే మగాడు అని మదం ఎక్కిపోయి కొట్టుకున్నాడు కూడా. ఆ టైంలో కూడా నేను ఒక మగాడిని, నన్ను ఎవరు చేస్తారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ముందు వాళ్ళ అమ్మగారు కూడా కొట్టారు ఒకసారి, తప్పు పని చేసిందని. వాళ్ళ అమ్మగారే కొట్టారు. కట్టుకున్న భార్య నా ముందు, నా భార్య ముందు కొట్టారు. తల్లి అత్తమామల ముందు కొట్టారు, భార్య ముందు కొట్టారు. ఇంకేమిటి కావాలి వాడికి ప్రూఫ్లు? వాడు తప్పు చేస్తే కొడతారా, తల్లిదండ్రులు తప్పు చేయకుండా కొడతారా? అసలు అతని బిహేవియర్లో ఈ పెళ్లి జరిగిన ఈ ఇంతకాలంలో మీరు ఎప్పుడైనా చేంజెస్ ఏమైనా గమనించారా? హెచ్చరించాను. నువ్వు మారాలి, మారబోతే నేను ఒప్పుకొని వచ్చా. వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా డైరెక్ట్ చెప్పాను వెళ్ళి. ఒకరోజు ఇలా తప్పు జరిగిందని మా అమ్మాయి చెప్తే నేను వెళ్ళాను. మా అమ్మాయిని అక్కడ దిగబెట్టడానికి వెళ్ళి ఢిల్లీ. మా అమ్మాయి ఫస్ట్ హైదరాబాద్ జాబ్ చేసేది. హైదరాబాద్ జాబ్ చేసినప్పుడు ఏవో చేశాడు వాడు. అవన్నీ ప్రూఫ్లు పట్టుకుని నేను వెళ్ళాను వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళు ఫస్ట్ ప్రూఫ్ లేకుండా అందరూ ఇలాగే మాట్లాడతారు కదా, ప్రూఫ్లు చూపించాను. వాళ్ళ అమ్మగారు కుక్కను కొట్టారు, చావు కొట్టారు ఆవిడ. శ్రీచరణ్ మాట్లాడేటప్పుడు కూడా తన బిహేవియర్లో కొన్ని చేంజెస్ మీరు చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అసలు శ్రీచరణ్ ఒక సైకోటిక్ మనస్తత్వం ఉన్నటువంటి వాడు అని చెప్తున్నారు. అసలు అందులో మీరు ఏమైనా గమనించారు? అసలు 100% ఎందుకంటే మీ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఒక తండ్రిగా మీరు పడే బాధల నుంచి కూడా చెప్పేది ఉంటుంది. అసలు మీ అల్లుడు బిహేవియర్ చనిపోక ముందు మీ ఇంట్లో చాలాసార్లు వచ్చి ఉంటారు, మీరు వెళ్ళి ఉంటారు కదా, ఆ బిహేవియర్ ఏమైనా గమనించారా? గమనించాం. పెద్దవాళ్ళ దగ్గర నటిస్తాడు. ఇప్పుడు మన అందరి మీకు అయ్యో అని మీ కాళ్ళ మీద పడతాడు, నా కాళ్ళ మీద పడతాడు. అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి యాక్స్ట్రాలు చేస్తాడు. అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి. ఎంత ముందు ఎప్పుడన్నా రాధా గాయత్రి మీతో తన భర్త శ్రీచరణ్ కొడతాడని కానీ ఇబ్బంది పెడతాడని కానీ ఇట్లాంటి అసలు మీకు ఏమైనా ఫిర్యాదు చేసింది ఏమైనా ఉందా? అసలు ఎందుకు లాస్ట్ టైంలో నేను ఇంటికి వచ్చేస్తాను మీ దగ్గరికి వచ్చేస్తాను ఎందుకు అనాల్సి వచ్చింది? మా అమ్మాయి చేసింది. అందుకని మేము మొన్న వెళ్ళాం తీసుకొచ్చేద్దామని మా అమ్మాయిని. వెళ్తే వాళ్ళు బతిమాలారు మమ్మల్ని. ఉండండి ఒక 10 రోజులు, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది నెల 15వ తారీఖుని, 17, 20 తారీఖున ఫంక్షన్ మా ఇంట్లోనే. ఇక్కడ మా అమ్మాయి వెళ్తే డాడీ నేను వచ్చేస్తాను, నాకు ఇక్కడ నప్పట్లేదు, వాడు ప్రవర్తన బాగోలేదు, ఇది అదని చెప్పింది. ప్రతి దానికి ఇచ్చేస్తారు, ఫోన్లో టార్చర్. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక MNC కంపెనీలో పనిచేస్తుంది, దీనిగాను ఫైనాన్స్ కంపెనీ. అసలు శ్రీచరణ్ కానీ వాళ్ళ నాన్న కానీ ఇద్దరు ఒకటే చెప్తున్నారు, ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉంటే చనిపోయే ముందు ట్రిప్కి ఎందుకు వెళ్తారు, అంత హ్యాపీగా ఎందుకు ఉంటారు, వాళ్ళ మధ్యన ఎట్లాంటిది లేదు, కావాలనే సుధాకర్ వాళ్ళు మా మీద నిందలేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి. నో దానికి నేను మీకు కాటేస్తాను. వాళ్ళు మా అమ్మాయికి అయితే 100% ఇష్టం లేదు, వాళ్ళు మాకు ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళు నలుగురు వెళ్దామనే ప్లాన్. వీడు ఇప్పుడు జూన్ 5వ తారీఖున అక్కడ చేరాడు. చేరి అందరినీ కన్విన్స్ చేసి నటిస్తాడు బాగాను. భారీ ముందు నటిస్తాడు. వాడు 15వ తారీఖు వాడు బర్త్డే అని చెప్తే ఏ ఆడపిల్లైనా వచ్చేదా? బర్త్డే మీరైనా జైల్లో ఖైదీ కూడా బర్త్డే అన్న తర్వాత ఎవడో కానిస్టేబుల్ అయినా స్వీట్ ఇస్తాడా? బర్త్డే అని వాడు కన్విన్స్ చేస్తే భర్త. మరి ముందు తల్లిదండ్రులతో కలిసి వెళ్దాం అనుకున్నాడు, ఎందుకు వాళ్ళ అమ్మ నాన్నలను వదిలేసి కేవలం ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న నుండి పని జరగదు కదా, వాళ్ళ అమ్మగారు నాన్నగారు పక్కన ఉండి పని జరగదు కదా. వాడు ముందే స్కెచ్ చేసుకున్నాడు, తర్వాత లాస్ట్ ఎండ్లోనే క్యాన్సిల్ చేశాడు వాళ్ళ అమ్మ నాన్నగారిని. పిల్ల ఏదో పిచ్చిది, అయ్యో బర్త్డే కదా ఎంతైనా బర్త్డే ఏదో వాడినే హ్యాపీగా ఉంచుదా అని చెప్పి వెళ్ళింది. అసలు మీ అనుమానాలు ఏంటి? అంటే ఒంటి మీద గాయాలు ఉన్నాయో లేవో తెలియదు, ఎలా చనిపోయింది అనేది తెలియదు. అసలు ఆమె అంటే అక్కడ ఫోటోలు కానీ ఖచ్చితంగా పోలీసులు తీసే ఉంటారుగా, వాటిని చూడడం బట్టి మీరు కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేశారు, మీకు తెలుసు కూడా. నేను మొన్న వెళ్ళిన పోలీసు పర్మిషన్ తీసుకుని ఆ హోటల్కి వెళ్ళాను. ఆ హోటల్కి ఎవడు మానవుడు అన్నవాడు వెళ్ళడు. అటువంటి దెయ్యాల కొంప దగ్గర వాడు హోటల్ తీసుకున్నాడు. ఆ టైంలో హోటల్ తీసుకుని ఆ ఏరియాలో హోటల్ తీసుకుని వీడికి మసూరి ఏమైనా సొంత ఊరా? విడిది మసూరి ఏమైనా సొంత ఊరా? కాలేజ్ అండి అదేదా, అది అక్కడ హోటల్ తీసుకున్నాడు.
మేము అంటారు మేము రూమ్ 11:30కి వెళ్ళాం. 11:30 టైంలో నీకు వెళ్ళవలసిన అవసరమా కొండల్లోని? అసలు అంటే అక్కడ జనసంచారం ఏమి ఉండదు, చాలా తక్కువ, అసలు ఉండదా? ఉంటుంది. బట్ అది కొండ మీద ఏ దెయ్యాల కొంపలులాగా ఏదేదో ఉంటుందది. మద్యం సేవించాము, మద్యం వాళ్ళే హోటల్ వాళ్ళే సప్లై చేశారు, నేనేమి కొనుక్కెళ్ళలేదు, వాళ్ళే సప్లై చేయబట్టి మేము తాగాము అంటే దాంట్లో ఏమన్నా ముందుగా కలపడానికి ఏమన్నా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు అని మీ అనుమానమా? మద్యం హోటల్ వాళ్ళు ఇవ్వలేదు. 100కి 100 వాళ్ళు నేనెళ్ళి పోలీస్ పర్మిషన్ తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేశాను. సార్ మేము అటువంటి పనులు చెయ్యం. మాకు మద్యం పర్మిషన్ లేదు. మద్యం లైసెన్స్ కూడా లేదు మాకు. మేము చెయ్యం. ఎవరైనా మా కస్టమర్లు వస్తే వాళ్ళ మానాన వాళ్ళు తెచ్చుకోవడం, తాగితే ఏదో బయట నుంచి తాగొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు తప్ప మేము అటువంటివి సప్లై చెయ్యము అని చెప్పారు వాళ్ళు కరాఖండిగాను. మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు మీరు చాలా మందిని కలిశారు కదా, ఎవరెవరిని కలిశారు అసలు? నేను అందరిని అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిశానండి. ఇంకా ఒక్కళ్ళు వాళ్ళు వీళ్ళు కాదు, ఎంతమందో పెద్దవాళ్ళు కలెక్టర్ని కలిశాను, మేనేజర్ని కలిశాను, ఎస్పీని కలిశాను, అందరిని ఏ టు జెడ్. చెప్తున్నారు వాళ్ళు అసలు ప్రాంతంగానే ప్రాంతం ఇక్కడ రూపాయలు న్యాయం చేస్తామని చెప్పారండి. నాకు డెరాడూన్ పోలీసుల మీద మరి ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు ఇవాళ కాబట్టి వాళ్ళు జస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారండి. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు మీకు కనీసం కొంతలో అన్నా వస్తుంది, ఇన్కంప్లీట్గా వచ్చింది అనేది తెలుస్తుంది, వాస్తవా? ఏంటి మా అమ్మాయి ఒక హెల్తీగా ఉన్న అమ్మాయి చనిపోయిందంటే ఎలా అనుకోవాలి మనం చెప్పండి? హెల్తీ అంటున్నారు కదా, తనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీరు గమనించిన దానిలో? ఎవరికి? మీ అమ్మాయి రాధా గాయత్రి. ఏమీ లేవండి. ఆవిడ ఫుల్ హెల్తీ అమ్మాయి. ఈ రోజు వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేజర్ కంప్లైంట్స్ ఏమీ లేవు. మరి మీ అమ్మాయికి బయలాజికల్ డిజార్డర్ ఉంది, ఊపిరి అందదు, అందుకే చనిపోయి ఉండొచ్చు అని శ్రీచరణ్ ఫాదర్ చెప్తున్నాడు. యాక్టివ్గా ఉంటుంది, చాలా చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తుంది ఏ పనైనాను. అటువంటిది ఏమి లేదు, అలసట అన్నది ఉండదు మా అమ్మాయికి. ఏ పని టక్కడం చేసిపోతుంది. ఇంకా అటువంటి అమ్మాయికి ఊపిరి అందపోవడం ఏంటండి? అంటే కేవలం మీతో తిరుగుతూనే ఈ కేసులో వాళ్ళ అబ్బాయి తప్పు లేదు అని తప్పించే ప్రయత్నం ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? తప్పకుండా చేస్తున్నారు. మరి అబ్బాయికి ఇప్పుడు వాడు నేను ఎవరు అడుగుతున్నానంటే మీ మీడియాని కానీ ఎవరినైనా అడుగుతున్నానండి. నేను అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మరుసటి రోజే అక్కడ ఎస్ఎస్పి ఫోన్ చేశాడు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అసలు మా అబ్బాయి తప్పు చేసుంటే పోలీసు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి బాడీని ఎందుకు పంపిస్తారు, మా అబ్బాయిని ఎందుకు వదులుతారు? ఇది దుర్గాప్రసాద్ అతను ఇది శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ కానీ శ్రీచరణ్ కానీ మాట్లాడుతున్నటువంటి మాటలో వాళ్ళకి ఎలా క్లియరెన్స్ వచ్చింది అనేది వాళ్ళు అక్కడ పోలీసులందరూ మేనేజ్ చేశాడండి. ఎలా మేనేజ్ చేశాడు? నేను మనం అక్కడ ఉన్న ఆంధ్రాలోనే దగ్గర 2000 కిలోమీటర్లు వెనకాల ఉన్నాం మనం. వాడు అక్కడ పక్కనే ఉన్నాడు, వాళ్ళందరినీ మేనేజ్ చేశాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా నాశనం చేస్తారు అందరూ కలిసి? చెప్పండి. పోలీసులు ఎలా మేనేజ్ చేస్తారంటే పోలీసులు ఏమో నా మాట విన్నారా? నేను పోలీసు పంచనామా చేయొద్దని చెప్పాను. ఏమైనా తహసీల్దార్ ఒక తాలూకాకు తహసీల్దార్ అయ్యి ఉండి ఎందుకు వినకపోవడం కారణం చెప్పండి. కానీ మీరు వెళ్ళిన తర్వాత మీరు కేసు పెట్టారు, అక్కడికి వెళ్ళి కేసు పెట్టినప్పుడు అంటే ముందు శ్రీచరణ్ ఫిర్యాదు ఇచ్చినప్పుడు అనుమానాస్పద మృతి లేదా ఆమె నార్మల్గా చనిపోయింది, మీరు పోలీసులు సమాచారం వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో వెంటనే అతని మీద హత్య కేసు నమోదు చేశారు. శ్రీచరణ్ మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారని మీరు అనుకుంటున్నారు? మాకు అర్థం కావట్లేదే. ఇప్పుడు వాడు అంతా ఇక్కడ మీడియాకి అందరికి మీ అందరినీ మేకప్ చేశాడండి. మీ అందరికీ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను నా భార్య ఎంతో హ్యాపీగా ఉంటాం, అది ఇది ఏదో చెప్పాడు. హోటల్ వాడు ఏది రెడ్ వైన్ ఇచ్చాడు, తాగాము చనిపోయింది. రెడ్ వైన్ ఇచ్చిన తాగి రెడ్ వైన్ ఎలా ఉంటుంది? తేనెలాగా ఉంటుంది. అది తాగిన చచ్చిపోతాడు వీడు ఎవరైనా? మరి అందులో ఏమైనా ఫాల్ట్ ఉంటే శ్రీచరణ్ కూడా తాగే ఉంటాడు కదా. అందుకే నాకు ఏదో వీడు విషప్రయోగం చేశాడు అని చెప్తున్నాను నేను. ఇంకేమిటి చెప్పాలి మీకు? ఏమో అమ్మాయి ఇటువంటి తిరుగుతున్నాడు, ఏ మంచి తిన్న ఇవాళ రేపు ఇంత చాలు, ఒక బూందీలో పెడితే చాలు ప్రాణం. అది నేను చెప్పేది. ప్రీ ప్లాన్ మర్డర్, చేతికి మట్టకుండా చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. మీకు సంబంధించి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే దాంట్లో న్యాయం జరుగుతుంది అని అనిపిస్తుందా మీకు? ముందుగానే చాలా మేనేజ్ చేశాడు శ్రీచరణ్ అని చెప్పి. ఒకవేళ వాడు ఏం మేనేజ్ చేసి ఏం చేసి నేను సిబిఐ ఎంక్వైరీ కూడా పెట్టిస్తాను. డౌట్ ఉందా? సిబిఐ ఎంక్వైరీ కూడా నేను పెట్టిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ నాకు సిబిఐ ఎంక్వైరీకి వెళ్తుంది. ఇప్పుడు అసలు శ్రీచరణ్ ఎక్కడున్నాడు అసలు మీకైనా తెలుసా? వాళ్ళ అమ్మనాలను అడిగితే మాకు ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు అని చెప్పి ఆలోచించండి. మీరు ఇన్ని క్వశ్చన్లు అన్నేశారు. వాళ్ళ అమ్మ నాన్న ఒకటి మసూరి వెళ్ళం, వాళ్ళ నాన్నగారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎవరు ఏ మీడియా అడిగినా నేను మసూరి వెళ్ళిపోమన్నాను, మా అబ్బాయిని ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి మసూరి వెళ్ళమన్నాను, వచ్చేయమన్నాను. వాడు మాకు ఫోన్ చేయకముందే ఇది లాయర్ని పెట్టుకున్నాడు.
ఫోన్ చేయకముందే లాయర్ని పెట్టాడు. మీ అమ్మాయికి మీకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయకముందే వెంటనే లాయర్ ఎలా చెప్తే అలా నడిచాడు. అర్థమైంది మీకు? లాయర్ని పెట్టుకున్నాడు వాడు. ఇప్పుడు లాయర్ సూచన మీద నడుస్తున్నాడేమో మేము అనుకోవచ్చుగా. ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోయాడు, ఎస్కేప్ అయింది. లాయర్ సూచన మీద నడుస్తున్నాడేమో, లాయర్ రిజిస్ట్రేషన్. పోలీసుల నుంచి ఏ విధమైన ఫోన్లు శ్రీచరణకు వచ్చినట్టు మీకు అసలు ఏం లేదా? మీరు అక్కడే ఉన్నారు కదా, ఇన్ని రోజులు ఫాలోఅప్ చేశారు కదా? మేమేమంటే ఎస్హెచ్ఓ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము అన్నాం ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా చేయరా, మేము పట్టు పెడితే ఆ తర్వాత ఆయన ఫోన్ చేశాడంట. మేము మళ్ళీ ఎంక్వైరీ చేసాం, ఆయన మేము ఫోన్ చేశాను శ్రీచరణకి, స్విచ్ ఆఫ్ వస్తున్నది. వాళ్ళ మదర్ ఫాదర్ నెంబర్లు, వాళ్ళ తాలూకు రిలేటివ్స్ అందరూ ఇద్దరు ముగ్గురు నెంబర్లు నోట్ చేసుకున్నారు. మదర్ ఫాదర్ ఫోన్ చేశారన్నారు. వాళ్ళ మదర్ ఫాదరు శ్రీచరణ్ ఇక్కడికే వెళ్ళాడు అని చెప్పారు వాళ్ళు. డెహ్రాడూన్ బయలుదేరిపోయాడని. ఏది డెహ్రాడూన్ వెళ్తే మరి భార్య సహజంగా సాంప్రదాయం ప్రకారం చూసినా కూడా భార్య లేకపోతే అత్తమామలో కార్యం అంతా చేస్తూ ఉంటారు, ఆ క్రతువు అంతా పూర్తి చేస్తారు. మరి అది భర్త ప్రేమగా ఉన్నాడు, ఏమయ్యాడు? ఉండాలి కదా. వాడు మీడియా బాగా స్టేట్మెంట్ ఇచ్చాడే, నేను మా అత్తయ్య గారిని మామయ్య గారిని తన కన్న కొడుకులా చూసుకుంటాను అదని. మరి నేను అక్కడ డెహ్రాడూన్లో పడేడుస్తున్నాను వారం రోజుల నుంచి. మరి అత్తయ్య గారికి బాధ్యత ఎవరిది? వాడిది కదా. ఇన్ని కబుర్లు చెప్పిన వాడు అత్తయ్య గారి బాధ్యత వాడిదా ఎవరిది? మరి క్రతువు నిర్వహించేటప్పుడు కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. మరి లేకుండా మీరు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మని కానీ మీరు అడగలేదు? లేదు, 11వ రోజు లేదు, ఇవాళ 12వ రోజు. ఇవాళ లేడు. ఇదేనా? నేను ఈ టైంలో అడగకూడదు. 10వ రోజు కార్యక్రమాన్ని కూడా మీరు ఎక్కడో డెహ్రాడూన్లో ఉండి ఋషికేశ్లో మీరు చేసుకున్నారు. అంటే ఒక విధంగా ఇలాంటి విషయాలు అడగాలన్నా కొంత బాధే, కానీ ఆ టైంలో మీకు సంతోషంగా వెళ్ళిన అమ్మాయికి చివరి అక్కడ క్రతువు చేశారు మీరు వెళ్ళి. మేము చేయవలసి వచ్చింది, ఏం చేస్తాను. ఇటువంటి దుర్మార్గం ఉండబట్టి నేను చేయాల్సాను అక్కడ. నా కూతురు నేను చేసుకున్నాను. తన కన్నతండ్రి ఎవరైనా కూతురు ఇచ్చేస్తాడా ఏదైనా కర్మకాండలో? నా కర్మ అది. ఇటువంటి మృగం లాంటి వాడికి ఇచ్చేది నమ్మి నా కూతురు వెళ్ళింది. అది ఇది అయింది. వాడి పుట్టినరోజుకి అని చెప్పి వెళ్ళింది. వాడు ఏంటంటే నా కూతురికి చావు బహుమతి ఇచ్చాడు. వాడు పుట్టినరోజు సెలబ్రేట్ చేద్దామని వెళ్తే వాడు తిరిగి నా కూతురు చావు బహుమతి ఇచ్చాడు వాడు. మీరు ఇక్కడ అంటే ఇది జరిగింది పక్క స్టేట్లో అయినా ఆంధ్రప్రదేశ్ పోలీసుకి కానీ మీ ప్రభుత్వానికి సంబంధించి ఎవరికైనా మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా? ఇంకేమన్నా ముందుకు వెళ్ళేది ఏమైనా ఉందా? వెంటనే మేము ఇక్కడ పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేసాం, డిఎస్పీకి అన్నీ చేసాం మేము. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడి నుంచి మనకు క్లియరెన్స్ రావాలి అంటారు. డెహ్రాడూన్ వాళ్ళు మనకు ఏదైనా చెయ్యాలి, వాళ్ళు ఏదైనా పర్మిషన్ ఇవ్వాలి అంటారు వీళ్ళు. వీళ్ళ శ్రీచరణ్ అమ్మ నాన్నలు కూడా ఉండేది ఢిల్లీలోనా? ఈ పరిసరాల్లో ఎక్కడ ఉండేది? వాళ్ళు ఢిల్లీయే. వాళ్ళ అమ్మగారు నాన్న డిఓడిపోలో ఇందులో జాబ్ చేస్తున్నారు. ఆయన చేసి రిటైర్ అయిపోయారు ఆయన. ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఎన్ని రోజులకి ఇంకా వచ్చే అవకాశం ఉంది? ఎందుకు మళ్ళీ మీరు అక్కడ నుంచి ఇక్కడికి తిరిగి రావాల్సి వచ్చింది? నేను ఇవాళ మా అమ్మాయి కార్యక్రమం చూడడానికని వచ్చాను. నేను మళ్ళీ వెళ్తాను. నేను ఇది ఆగదు, ఎక్కడికైనా వెళ్తాను, నేను పోరాడుతాను. నేను మా అమ్మాయి మృతికి ఏ టు జెడ్ వివరాలు నాకు తెలియాలి, తెలుసుకుంటాను కూడా. నేను అసలు ఇది హత్యో ఆత్మహత్యో ఇప్పటివరకు తెలియదు, కానీ దానికి సంబంధించినటువంటి అతను చెప్పడు. ఇది తేలే వరకు మీరు కూడా దీన్ని ఆపేస్తారు. ఆమె సెల్ ఫోన్ పోలీసుల దగ్గరే ఉందా? ఎవరిది? రాధా గాయత్రి సెల్ ఫోన్. ఏమో నాకు ఐడియా లేదు. నేను పట్టించుకోలేదు ఈ విషయం అంతాను. అంటే ఖచ్చితంగా దాంట్లో కొన్ని వివరాలు కానీ ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది. టెన్షన్లో నేను అది అంత అబ్జర్వ్ చేయలేదు నేను. అది సో ఓవరాల్గా చూస్తే రాధా గాయత్రి మృతికి సంబంధించి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా రాధా గాయత్రిని తన భర్త శ్రీచరణే చంపేశాడు. అది సైనేడో విషం ఇచ్చి చంపేశాడు. ఇందులో ఎలాంటి డౌట్ పడాల్సినటువంటి పని లేదు. అవసరమైతే నాకు న్యాయం జరగకపోతే నేను సిబిఐకి డిమాండ్ చేస్తాను. సిబిఐ కేసుని దర్యాప్తు చేసి నాకు న్యాయం జరగాలి. నా కూతురు ఎలా చనిపోయిందనేది తెలుసుకోవాలి. కానీ ఖచ్చితంగా శ్రీచరణ్ అతని కుటుంబం ఒక డ్రామాలు అయితే ప్లే చేస్తుంది. దీన్నైతే బయట పెట్టే వరకు నేను తిరిగి మళ్ళీ డెహ్రాడూన్ వెళ్తా ఈ కేసుని ఛేదించే వరకు పోరాటం చేస్తానని రాధా గాయత్రి తండ్రి సుధాకర్ చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.